ముఖ్యంగా మదనపల్లి, రాయచోటి, కడప. సో ఈ లొకేషన్లలో ఈ స్కామ్ అయితే చాలా ఎక్కువ జరిగింది. ఈ వాట్సాప్ గ్రూప్ కూడా ఇంతకుముందు నేను అబ్జర్వ్ చేసిన. సో మనకు అన్నోన్ సోర్స్ డబ్బులు పడతాయి కదా, ఖచ్చితంగా మీకు సైబర్ సెక్యూరిటీ మీ అకౌంట్ అయితే ఖచ్చితంగా క్లోజ్ చేస్తారు, లేదంటే హ్యాక్ అనేది ఫ్రీజ్ చేస్తారనమాట. సో ఆ అప్పులు అనేది తీర్చుకోలేక ఊరొదులు వెళ్ళిపోవడం, లేదంటే సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి వాటివి అయితే చాలా అయితే జరుగుతున్నాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సిరి బాలాజీ. సో ఈ రోజు నేనైతే మీ ముందరికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ముందరకు వచ్చాను అనమాట. దయచేసి వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. వీలైతే ఈ వీడియో లైక్ చేయకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి. మీలాంటి చాలా మందికి ఇదైతే వీడియో రికమెండ్ అవుతుంది. సో ఫ్యూచర్ లో చాలా మంది నష్టపోకుండా అయితే ఉంటారని నేనైతే గ్యారంటీ ఇవ్వగలను ఖచ్చితంగా. సో అదే విధంగా ఈ వీడియోకి నేనైతే ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీకు కాల్ చేసి ఒక గేమ్ ఉందని చెప్తున్నారా, మీరు చాలా ప్రమాదంలో పడినట్టే, తస్మాత్ జాగ్రత్త. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళే వీళ్ళకి టార్గెట్ అనమాట. సో కాబట్టి ఎవరైతే ఇటువంటి వాటిలో చిక్కుకొని కొన్ని లక్షల వరకు పోగొట్టుకుంటారనమాట. సో మా ఫ్యామిలీ ఆర్ మా రిలేటివ్స్లో కూడా కొంతమంది ఇందులో చిక్కుకొని లక్షల వరకు అయితే పోగొట్టుకున్నారు. సో దాన్ని చూసి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఎవరైతే ఫాస్ట్గా మనీ అనేది ఎర్న్ చేయాలనుకుంటారో, లేదంటే త్వరగా లక్షాధికారులు అయిపోతాం అనుకుంటారో, లేదా అత్యాశ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే వీళ్ళ టార్గెట్ అనమాట. సో మీరు చూస్తూ ఉంటారు మామూలుగా బయట చాలా మంది గోల్డ్ తాకట్టు పెట్టి కానీ, ప్రాపర్టీస్ తాకట్టు పెట్టి కానీ, లేదంటే ఏదైనా 5 రూపీస్ 10 రూపీస్ ఇంట్రెస్ట్ తెచ్చి ఓకే ఇక్కడ పెట్టేద్దాం, అమౌంట్ వచ్చేస్తుంది, ఆ ఇంట్రెస్ట్తో తీర్చేద్దాం అని చెప్పేసి ఎవరైతే సరే ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారో, సో వాళ్ళందరూ ఇందులో ఇన్వెస్ట్ చేసి నష్టపోయి, సో ఆ అప్పులు అనేది తీర్చుకోలేక ఊరొదులు వెళ్ళిపోవడం, లేదంటే సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి వాటివి అయితే చాలా అయితే జరుగుతున్నాయి. సో వాటిని చూసి నేనైతే ఈ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను అన్నమాట. సో ఇప్పుడు మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది టాపిక్ ఏదో కాదండి, ఆన్లైన్ ఫుట్బాల్ గేమ్. సో సేమ్ ఇదే టయానికి లాస్ట్ ఇయర్ కూడా జీవీ ఫుట్బాల్ అని చెప్పేసి ఒక గేమ్ సంస్థ ముందరకు వచ్చి చాలా మంది మధ్యతరగతి మరియు మిడిల్ క్లాస్ పూర్ ఫ్యామిలీస్ దగ్గర అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి సో కొన్ని కోట్ల రూపాయలు అయితే కొల్లగొట్టేసింది అనమాట ఈ యాప్ వచ్చేసి. సో ఈనా కొడుకులు మళ్ళీ వచ్చేసి అప్పుడే అనమాట మూన్ ఫుట్బాల్ అని మీ ముందరకు తీసుకొని వచ్చారు. సో వాళ్ళ ఆటలు సాగక సో మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేసి కొద్దిగా టైం తీసుకుని 1 ఇయర్ గ్యాప్, ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఏబిసి అనే ఒక ఫుట్బాల్తో మీ ముందరకు వచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను అనమాట. మెయిన్గా ఇది లాస్ట్ ఇయర్ ఎక్కడ మోసాలు జరిగినాయంటే చెప్పుకున్నట్టయితే మదనపల్లి, అదేవిధంగా కడప, రాయచోటి, ఈ చిత్తూరు జిల్లాలో మెయిన్గా ఈ స్కామ్ అయితే జరిగింది నాకు తెలిసినంత వరకు. అసలు మనం ఈ స్కామ్లో ఎలా ఇరుక్కుంటాం, సో మన డేటా వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తుంది, సో ఇరుక్కుంటే మనం ఏం చేయాలి, సో ఈ యాప్ ఎండింగ్ స్టేజ్కి వస్తే ఏం జరుగుతుంది, సో అదంతా మనం అయితే చూద్దాం. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో మనందరం చాలా టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవుతున్నాం, షాపింగ్స్ కానీ, లేదంటే ఎక్కడైనా బయట షాపింగ్స్ వెళ్తే మన మొబైల్ నెంబర్స్ ఇస్తాం. అదేవిధంగా ఏదైనా వాట్సాప్ గ్రూపులలో కానీ, ఏదైనా ఫేస్బుక్ గ్రూపులలో కానీ మన నెంబర్ కానీ ఇచ్చినట్లయితే అక్కడి నుంచి వీళ్ళు మన నెంబర్ని తీసుకుంటారనమాట. దాని తర్వాత వీళ్ళు మనల్ని డైరెక్ట్గా వాట్సాప్లో ఏదైనా గ్రూప్లో మీరు పార్ట్ టైం జాబ్ సెర్చ్ చేస్తున్నారా, జాబ్ ఉంది చేయండి, సో జస్ట్ 5 to 10 minutesలో మీరు మంత్లీ దగ్గర 5,000 నుంచి 30,000 వరకు ఎర్న్ చేయొచ్చు. సో ఈ విధమైన మాటలన్నీ మీకైతే చెప్తారనమాట. సో అక్కడ రీచ్ అయ్యి ఏదైనా సరే ఒక ఫుట్బాల్ గేమ్ గురించి కానీ, లేదంటే ఏదైనా లింక్ పంపించి రిజిస్టర్ చేసుకోండి. మీరు ఆ తర్వాత జాయిన్ అయిన తర్వాత జస్ట్ ఏం లేదు, మార్నింగ్ ఒక గేము, నైట్ ఒక గేమ్ అని చెప్పి గేమ్ పెట్టేయండి. తర్వాత మీరు త్వరలోనే లక్షాధికారులు అయిపోతారు. సో ఈ విధంగా వీళ్ళు మీకు వల విసరడం జరుగుతుంది అనమాట. సో ఇది ఒక టైప్ ఆఫ్ థింగ్. సో ఈ దీంట్లో ఆల్రెడీ మన ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ ఎవరో జాయిన్ అయ్యింటే సో వాళ్ళు బలి అయిపోయినట్టే అనమాట. సో వాళ్ళు బలి అవ్వడమే కాకుండా మనల్ని కూడా బలి చేసే విధంగా వీళ్ళు వాళ్ళని ఏజెంట్ లాగా తయారు చేస్తారనమాట. సో కాబట్టి ఇది ఎలా జరుగుతుంది, సో మీ చుట్టుపక్కల కానీ ఏదైనా సరే ఎవరైనా అక్కడ డిన్నర్ ఉంది వెళ్దాం పదండి, ఒక గేమ్ ప్లాన్ ఉంది చెప్తాం, డిస్కస్ చేసుకుందాం అని చెప్పి మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళి ఫుడ్ పెట్టి ఇరికించడం కానీ, లేదన్నా అంటే మీ ఇంటి పక్కన ఎవరైనా చక్కెర ప్యాకెట్లు లేదంటే ఆయిల్ పంచడము, సో ఏదో వాళ్ళు ఏదో పెద్ద మిమ్మల్ని ఉద్ధరిస్తున్నారు అని చెప్పేసి ఈ విధంగా చేయడము. సో ఇదేంటంటే ఎక్కువగా మౌత్ పబ్లిసిటీ చేయడం అన్న వాళ్ళ టార్గెట్. సో ఈ విధంగా పబ్లిసిటీ చేసి సో మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని ఈ గేమ్లోకి దించి సో అదేవిధంగా ఇక్కడ కొన్ని వేల నుంచి లక్షల రూపాయల వరకు కూడా పోగొట్టుకునే ఛాన్సెస్ అనేది అయితే ఉంటాయన్నమాట ఇక్కడ. సో అది వీళ్ళ టార్గెట్ అనమాట. సో మనం అసలు దీంట్లో ఎలా ఇరుక్కుంటాం అంటే, సో ఫస్ట్ వచ్చేసి ఏదైనా సరే మనం ఆన్లైన్ కానీ, లేదంటే గేమ్స్ కానీ ఏదైనా కానీ, లేదంటే షాపింగ్స్ కానీ చేసి నెంబర్స్ ఇస్తాం. సో అక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో లేదంటే అంటే మన దోస్తులు, మన జింగిడి దోస్తులు లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ సింపుల్గా కాల్ చేసి లింక్ పంపించి రిజిస్టర్ చేసుకో, జస్ట్ 500 వేసుకో, జస్ట్ 300 వేసుకో, చాలు నెలకే లక్షలు వచ్చేస్తాయి అని చెప్పి చెప్తారనమాట. సో మనం ఏమనుకుంటాం, ఏదో చూద్దాం జస్ట్ పోతే పోనీలే, 300 కదా 500 కదా అనుకుంటావు. సో 300 కదా 500 కదా అనుకున్నావా, అక్కడే నువ్వు పప్పులో కాలు వేసినట్లే అనమాట. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. సో మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఫస్ట్ 500 వేస్తావు,
500కి 1000 అవుతుంది, దాన్ని విత్డ్రా చేస్తావు, వాటిని ఖచ్చితంగా ఆ డబ్బులు అయితే ఇస్తాడు, నీ బ్యాంక్ అకౌంట్కి పడుతుంది. సో అదేవిధంగా దాని తర్వాత మళ్ళీ నువ్వు 1000ని 5000 చేసేస్తావు, 5000 మందికి ఖచ్చితంగా 15,000 అవుతుంది. సో అదే వాళ్ళు నీ నమ్మకాన్ని కొల్లగొట్టడం అనమాట. సో ఫస్ట్ మిమ్మల్ని నమ్మిస్తారు బాగా. సో అప్పుడు ఏం చేస్తావు, నువ్వు ఓకే 5000 పెట్టినా 15,000 వచ్చిందని నీ దగ్గర ప్రూఫ్ ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పేదానికి బాగుంటుంది అనమాట. సో కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు, మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయి, సో వాళ్ళని జాయిన్ చేస్తే నీకు ఇంత బోనస్ వస్తుంది, నీకు మంత్లీ శాలరీ వస్తుంది. సో ఈ విధమైన మాటలన్నీ మనకైతే చెప్తారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమ్ అనేది ఎలా ఉంటుంది, యాప్ అనేది ఎలా ఉంటుంది మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ స్క్రీన్లో యాడ్ చేస్తాను చూడండి కావాలంటే. సో నాకు ఒకసారి ఏమైందంటే వాట్సాప్లో ఒక చిన్న మెసేజ్ వచ్చిందనమాట. ఏమని, నువ్వు ఒక గ్రూప్లో యాడ్ అయినావు, సో అక్కడ ఒక లింక్, ఒక కన్వర్జేషన్ జరుగుతుంది అనమాట. అది ఎలా ఉంటుంది మీకు చూపిస్తా చూడండి, ఇక్కడ యాడ్ చేస్తా స్క్రీన్లో. సో నా వాట్సాప్ గ్రూప్లో నేను చూస్తే ఎవడో ఒక అన్నోన్ పర్సన్ వచ్చేసి ఇక్కడ ఒక గ్రూప్లో యాడ్ చేశాడు అనమాట. సో చూడండి ఇక్కడ, అంటే ఇది 51 గ్రూప్ అనమాట. దీంట్లో దగ్గర దగ్గర 356 మెంబర్స్ ఉన్నారు. సో అంటే ఇలాంటి గ్రూప్స్ నేను ఇంకా నార్మల్గా మా ఫ్రెండ్స్ దాంట్లో కూడా అబ్జర్వ్ చేసినాను అనమాట. 11, 13, 2 అని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూప్ నెంబర్ ఇచ్చేసి సో ఇక్కడ వీళ్ళని యాడ్ చేశారనమాట ఈ గ్రూప్లో. సో ఈ గ్రూప్ యొక్క కన్వర్జేషన్ చూసినట్టయితే మీరు చూడండి. సో ఏమంట, హిందీలో అనమాట, హిందీ అని ఇంగ్లీష్లో ఇచ్చినారనమాట. సో మీరు ఏబీసీ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, దీంట్లో ఇన్వెస్ట్ చేయండి, మీరు డబుల్ అవుతుంది. సో ఆ విధంగా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు పార్ట్ టైం అని చెప్పేసి కొన్ని లింకులు ఇక్కడ పోస్ట్ చేశారనమాట. సో ఈ లింకులు యూస్ చేసుకొని ఎవరైనా సరే రిజిస్టర్ అయితే నేను చూసానమాట, అసలు ఏంది దీనికైతే చూద్దాము అని చెప్పేసి దీన్ని రిజిస్టర్ చేశా. దీని పేజ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి. సో దీన్ని లాగౌట్ చేసి చూపిస్తాను మీకు. సో దీని పేజ్ లింకు క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇలా ఇటువంటి యూజర్ పేజ్ ఒకటి వస్తుంది అనమాట. సో అంటే ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి అని చెప్పేసి వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఇట్లా మీ డీటెయిల్స్ అన్ని వేసి మీరు ఇక్కడ రిజిస్టర్ అవుతారు కదా, మెయిల్ ఐడి, మొబైల్ నెంబరు. సో ఈ విధంగా రిజిస్టర్ చేసుకుని దీన్ని లాగిన్ అవ్వండి. సో దీన్ని సరే నేను చూద్దాం, దీనికి అతను లాగిన్ చేశాను అనమాట. సో దీన్ని అయితే నేను లాగిన్ చేశాను. సేమ్ జీవీ ఫుట్బాల్ అనే గేమ్లో ఏదైతే జరిగిందో, ఏదైతే ఇంటర్ఫేస్తో లాగిన్ అయినామో, ఏ విధమైన డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేసామో, సో అక్కడ ఏమంటే జీవీ ఫుట్బాల్ ఉంటుంది, ఇక్కడ వచ్చి ఏబీసీ అని ఉంటుంది. అంటే సో దాని తర్వాత మూన్ అని పెట్టారు, మూన్ ఫుట్బాల్ అని. దాని తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చేసి ఈ ఫుట్బాల్ అని చెప్పి ఏబీసీ ఫుట్బాల్కి వచ్చారనమాట వీళ్ళు. ఓకేనా, సో ఇదనమాట. సో దీన్ని లాగిన్ చేస్తే చూడండి, సో ఇదనమాట గేమ్ ఇంటర్ఫేస్. చూడండి abc.hn అంట. సో ఇక్కడ చూడు, ఇలా ఏం లేదనమాట. ఇక్కడ విఐపి లెవెల్ మెంబర్షిప్ అని ఇచ్చారు చూడండి. సో ఇక్కడ విఐపి 1, విఐపి 2 నువ్వు 5000 లోడ్ చేస్తే నీకు డైలీ ఇంత ఇన్కమ్ వస్తుంది, విఐపి 2లో ఎంత వస్తుంది, విఐపి 3లో ఎంత వస్తుంది అని చెప్పేసి మీకు ఎక్కువ ఆశ పెట్టడమే వాళ్ళ టార్గెట్ అనమాట. సో అది చేయండి, ఇది చేయండి, ఇట్లా వస్తుంది అని చెప్పేసి. సో దీని తర్వాత ఇక్కడ ఫుట్బాల్ గేమ్ జరుగుతూ ఉంటాయండి. ఇదేం లేదంట, జస్ట్ ఫుట్బాల్ గేమ్ జరుగుతుందంట పొద్దున్నే సాయంత్రము. ఒక టెలిగ్రామ్ గ్రూప్లో మీరు రీఛార్జ్ చేసిన వెంటనే మిమ్మల్ని ఎవడో ఒక టీచర్ అంట, బొగడగాడు, వాడు టీచర్ అంట, ఎవడో టీచరు వాడేదో పెద్ద లెసన్లు చెప్పేవాడు మాదిరిగా, వాడిని నువ్వు మెసేజ్ చేయాలంట, నేను జాయిన్ అయినా, సో నేను మునిగిపోయేదానికి రెడీగా ఉన్నా అని చెప్పి వాడికి మనం జాయిన్ మెసేజ్ పెట్టాలంట రీఛార్జ్ చేసి. వాడు నీకు బోనస్ ప్రొవైడ్ చేసి, సరేనా, సో దీంట్లో యాడ్ చేసి చెప్తాడంట. చూడండి చూపిస్తా, వాడు ఏ గ్రూప్లో యాడ్ చేస్తాడో వానికి నేను మెసేజ్ కూడా చేసిన ఆ బొగడాగానికి. సో ఇట్లా టెలిగ్రామ్ గ్రూప్లో ఈ గ్రూప్ ఉందంటే ఫినాన్షియల్ వెల్త్. సో ఈ గ్రూప్లో చూడండి వీళ్ళ టీచర్ అని చెప్పి ఒకడు ఉంటాడనమాట, వానికి మనము పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో వాడికి రీఛార్జ్ చేస్తున్న వాడు ఏం చెప్తాను చూడండి, హలో ఐ ఆమ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అంట. బొగడాగాడు వీడెవడో పెద్ద ఏదో సిఏ చార్టర్డ్ అకౌంట్ చదివినట్టు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అంట. సో దాంతోపాటు కొంచెం లింకులు ఇచ్చినాడు అనమాట. సో క్లిక్ హియర్ టు జాయిన్ ద ఛానల్, ఏదో ఇన్విటేషన్ లింక్ ఇచ్చినాడు, అది క్లిక్ చేస్తే నేను వాళ్ళ ఛానల్లో జాయిన్ అవుతాను. అంటే ఇది క్లిక్ చేస్తాను, మీ ముందర చూడండి ఏమవుతుందో. చూడండి ఫినాన్షియల్ వెల్త్ అనే ఒక దాంట్లో గ్రూప్లో జాయిన్ చేసినారు వీళ్ళు. సో ఈ గ్రూప్లో జరిగే కార్యక్రమాలన్నీ చిలక్కుట్టుల వ్యవహారాలే అనమాట. చూడండి మిమ్మల్ని ఎంత టెంప్ట్ చేస్తారంటే ఇక్కడ మీరు మళ్ళీ మెసేజ్లు పెట్టలేరు, జస్ట్ జాయిన్ అయ్యి చూసుకుంటూ ఉండాలి అంతే. వీళ్ళు ఏం చెప్తారు అదంతా మనం చూసుకుంటూ ఉండాలి. సో రీసెంట్గా ఇప్పుడు మెసేజ్లు పెట్టారు చూడండి, ఏదో వీళ్ళు దేశాన్ని ఉద్ధరించినట్టు చక్కెర ప్యాకెట్లు, పొంగల్ ప్యాకెట్లు, ఆయిల్ ప్యాకెట్లు అర్ధ కేజీ పంచేది, దీన్ని మౌత్ పబ్లిసిటీ చేసేది. చూడు మళ్ళీ మెడల ఐడి కార్డులు అంట వీళ్ళు పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేదంటే ఏదో ఎంప్లాయీస్ వీళ్ళకి మళ్ళీ ఐడి కార్డులు వేసి మళ్ళీ ప్రచారం చేయించడం చూడండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ
ఫుట్బాల్ గేమ్ అంటే ఏదో ఫ్రెండ్స్ లైన్ క్లబ్, ఇది మ్యాచ్ జరుగుతుందంటే 6:30కి. సో ఈ 2-2 అని స్కోర్ ఉంటుందంట. సో అక్కడికి వెళ్ళి స్కోర్ వేస్తే నీకు 1.45 నువ్వు వేసిన దాని మీద డబ్బులు వస్తుందంట అంతే. అంటే మామూలుగా బెట్టింగ్లు కాదు ఇది, నువ్వు ఏది వేసినా పోదంట. ఎట్లా అదే, ఎట్లా అసలు నాకు అసలు అర్థమే కావడం, అసలు లాజిక్ ఎక్కడ ఉంది? మీరైనా ఇందులో ఇన్వెస్ట్ చేసి మనమైనా ఆలోచించండి ఫ్రెండ్స్. సో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తావంట, పోనే పోదంట, నేను లక్షాధికారులు చేస్తారంట. ఏదన్నా అసలు లింక్ ఉంది? అసలు ఎట్లా దీనికి ఇన్కమ్ ఎట్లా జనరేట్ అవుతుంది? అసలు మనకు డబ్బులు ఎలా వస్తుంది వేస్ట్ అని చెప్పి ఆలోచించాలి కదా. గేమ్ ముందు చేస్తావు, గెలిచినా వస్తుంది, ఓడిపోయినా వస్తుంది. సో వీళ్ళేం పెద్ద ఫ్యామిలీస్ రాయల్ ఫ్యామిలీస్, వీళ్ళేమో వీళ్ళ దగ్గర కోట్లు ఉంది డబ్బులు మనకి ఇచ్చేదానికి. సో ఇట్లా మీరు చూడండి, చూసినట్లయితే ఇక్కడ బోనస్ అంట, సెకండ్ బోనస్ 1000 రూపీస్ డిపాజిట్ చేస్తే 20 రూపీస్ వస్తుందంట. 5000 అయితే 70,000 అంట. 5 lakhs డిపాజిట్ చేస్తే 50,000 అంట. అంతే, ఇంకా ఇల్లు కొంపలు అన్ని అమ్మేసేయండి, ఎత్తేయండి బిచ్చానా, 5 lakhs డిపాజిట్ చేయండి, మేము ఎత్తుకొని వెళ్ళిపోతాం యాప్ అని చెప్పడం. వీళ్ళు 5 lakhs డిపాజిట్ చేయండి. సో ఈ విధంగా చూడండి ఇక్కడ వీళ్ళు చూడు, వీళ్ళని ముందు వీళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, కొడుకులు ఎవరో చూడు వీళ్ళు పెద్ద. సో అసలు ఇది ఏమైతుంది లాస్ట్కి తెలుసా? అసలు ఎవరు ఉండరు, యాప్ ఎత్తేస్తారో, నువ్వు తిరిగిన దానికి, ఫీల్డ్లో వర్క్ చేసిన దానికి, ప్రచారం చేసిన దానికి పోలీసు వాళ్ళు మనల్ని బొక్కలు వేసి ఎరగొడతారు అంతే. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద టైం ఈ నా కొడుకులు ఎవరో కూడా తెలియదు, వీళ్ళు ఎక్కడో ఉంటారో కూడా మనకు తెలియదు. యాడ్నో కూర్చొని టెలిగ్రామ్ గ్రూప్లో ఇదంతా నడిపిస్తుంటారు కథ అంతా. లాస్ట్ వాడు అడ్మిన్ టెలిగ్రామ్ గ్రూప్ డిలీట్ చేస్తాడు, వాడి మెసేజ్లు డిలీట్ చేస్తాడు, ఎత్తేస్తాడు పిచ్చాన. సో ఇందులో ఇంకోటి ఏంటంటే గమ్మత్తైన విషయము చేసినాడండి, లింక్ షేర్ చేసేటప్పుడు ఒక మెసేజ్ వచ్చిందనమాట. అంటే మీరు ఎవరు ఈ లింక్ గురించి లేదా ఈ గేమ్ గురించి యూట్యూబ్లో పెట్టకూడదు, ఇన్స్టాగ్రామ్లో పెట్టకూడదు, ఫేస్బుక్లో పెట్టకూడదు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయకూడదు. ఈ నా కొడుకు ఎందుకు చేయకూడదు చెప్పండి? మరి అయితే ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఏదైనా కూడా మీరు చూస్తుంటారు, యూట్యూబ్లో యాడ్స్ ఇస్తుంటారు, మూవీస్లో యాడ్స్ ఇస్తుంటారు, టీవీస్లో యాడ్స్ ఇస్తుంటారు. మరి అంత కరెక్ట్ జెన్యూన్ అయింది అయితే దీన్ని ఎందుకు చేయకూడదు అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్? సో ఎందుకంటే ఈ నా కొడుకులు కొంప కొల్లేరైతుంది. సో బయటకి ఎక్స్పోజ్ అవుతారు, ఈ నా కొడుకులు సైబర్ సెక్యూరిటీ పట్టుకొని ఇలా జీ పగలు కొడతారనమాట. సో కాబట్టి జీ పగలు కొడతారు కాబట్టి ఈ నా కొడుకు భయం అనమాట. అందుకు అక్కడ ఇక్కడ పోస్ట్ చేయొద్దు, బయట చెప్పొద్దు అని చెప్పి చెప్తారు. ఎందుకంటే ఎక్కడ వచ్చి ఎవరెవరు పోలీసు వాళ్ళు పడి చూస్తే ఇలాగత అయిపోతుంది అని చెప్పేసి. సో మీరు జాయిన్ అవుతారు కదా, వేస్తూ ఉంటారు, సర్టన్ స్టేజ్కి వచ్చేందుకు డబ్బులు కూడా వస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే చైన్ లెవెల్ లాగా, నువ్వు ఒకరిని ఇద్దరిని జాయిన్ చేసి ముగ్గురిని జాయిన్ చేసి లాస్ట్ ఎండ్లో కొద్ది లక్షల మంది జాయిన్ అవుతారు ఒకటే రోజు. ఆ రోజున వాళ్ళ డబ్బులు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది రీచ్ అయిన వెంటనే వీళ్ళు ఆ యాప్ని ఎత్తేస్తారు. అది మాత్రం పక్కా. ఎత్తేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తారంటే 3 రోజుల్లో డిపాజిట్ అవుతుంది, 4 రోజుల్లో మీ డబ్బులు వస్తుంది సో అని చెప్తారు. దాని తర్వాత ఇంత ట్యాక్స్ కట్టాలా, లక్షకు 30,000 ట్యాక్స్ కట్టాలా, 20,000 ట్యాక్స్ కట్టాలా అని మీరు ఏదైతే డబ్బులు తీసుకుని ఉంటారో ఆ డబ్బులు మీ దగ్గర రీపే చేయిస్తారో. సో అదే విధంగా వీళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారంటే లాస్ట్ మూమెంట్లో ఎవరికో ఒకరికి ఖచ్చితంగా, సో అంటే డబ్బులు వచ్చేసినట్టు, సరేనా, అదో డబ్బులు వచ్చేసింది ట్యాక్స్ కట్టిన వాళ్ళకి, సో కట్టేయండి మీరు కూడా, డబ్బులు వచ్చేస్తుంది మీకు ఖచ్చితంగా అని చెప్పేసి ఈ బొగడ నా కొడుకులు ఎవడైతే గ్రూప్ అడ్మిన్ నా కొడుకులు ఉంటారో వాళ్ళు ఈ గ్రూప్స్ లో పోస్ట్ చేస్తారు, వానికి వచ్చింది వీనికి వచ్చింది డిపాజిట్ అయింది అని చెప్పేసి. అది వాళ్ళ అకౌంట్సే. ఏం చేస్తారు తెలిసిన, ఓకే వచ్చేసిందేమో నాకు వస్తుందేమో, మనం ఏం చేస్తాము, ₹1,00,000 ఉంది, 2,00,000 ఉంది. సో ఎందుకంటే ఇంతకుముందు సేమ్ మీ ఫ్రెండ్సే మిమ్మల్ని ఎవరైతే జాయిన్ చేయింటారో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని డౌన్లోడ్ లేదా విత్డ్రా చేసింటారు, డబ్బులు వాళ్ళకి అమౌంట్ వచ్చింటుంది బ్యాంక్ అకౌంట్కి, ప్రూఫ్ ఉంటుంది. మీరేమనుకుంటారు, ఓకే నాకు కూడా వచ్చేస్తుందేమో. సేమ్ ఇదే జీబీ ఫుట్బాల్లో జరిగిందనమాట, సరేనా, సేమ్ ఇదే జీబీ ఫుట్బాల్లో కూడా జరిగింది. సో యాప్ ఎండ్ అయ్యే మూమెంట్కి ట్యాక్స్ కట్టమన్నారు. సో మా ఫ్రెండ్స్ మేము కూడా ఒకసారి దీంట్లో అయితే వెళ్ళినా, జాయిన్ అయినా. సో కాబట్టి అప్పుడు ఏమైంది తెలిసిన, 10,000 కట్టు, 20,000 కట్టు అని ట్యాక్స్ కట్టమన్నారు, కట్టాం. సో మళ్ళీ ఇంకోసారి ఈ ట్యాక్స్ సరిపోలా, ఇంకొకటి కట్టు. అసలు నువ్వు పాన్ కార్డే ఇలా బొగడా నా కొడుకు, ట్యాక్స్ ఎవరు నీ దగ్గర కట్టించుకునేది? అసలుకి నిజం చెప్పాలంటే చెత్త నా కొడుకులు కష్టపడలేక మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ దగ్గర డబ్బులు అంతా దోచేసి ఈ నా కొడుకులు బయటికి వెళ్ళిపోయి తింటారు, అంత కష్టం చేయలేక. సో కాబట్టి ఫ్రెండ్స్ అందరికి నేను చెప్పేది ఏంటంటే, సో ఇటువంటి యాప్స్లో దయచేసి జాయిన్ అవ్వద్దు. సో 200 కానీ 300 కానీ ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే కాల్ చేసి ఇది ఉంది జాయిన్ గా అంటే ఫస్ట్ వాడి మీద కేసు పెట్టండి. ఫస్ట్ కావాలంటే పోలీసులు కాల్ చేసి వాడి మీద చెప్పండి. అటువంటి ఫ్రెండే మీకొద్దు, అవసరమైతే ఒక నెంబర్ కూడా డిలీట్ చేసి పడేయండి. ఎందుకంటే జస్ట్ మీరు 300 అంటారు, 500 అంటారు, ఖచ్చితంగా జాయిన్ అవుతారు. సో దాని తర్వాత 5,000 వేస్తారు, 50,000 వేస్తారు, 1 lakh కూడా వేస్తారు. ఇది రీసెంట్గా జరిగింది, మా ఫ్యామిలీ మెంబర్స్లోనే జరిగింది, మా ఫ్రెండ్స్ కూడా ఇది జరిగింది. నిజంగా ఆడ అప్పు చేసి వేయడం వల్ల ఎంత స్ట్రగుల్స్ ఫేస్ అయ్యారో నేను చూసినాను అనమాట నా కళ్ళతో. సో ఆ అప్పు ఇప్పటికీ తీర్చుకోలేకున్నారు, వాళ్ళు వడ్డీ కడతానే ఉన్నారు నిజంగా చెప్పాలంటే. సో ఇప్పుడు మన ఫ్రెండ్స్ అంతే వచ్చి చెప్తారు, నేను జాయిన్ కానంటే లేదు నువ్వు అయిపోతుంది, ఇది అయిపోతుంది ప్రూఫ్లు చూపించి జాయిన్ చేసుకుంటారు నేను ఖచ్చితంగా.
పక్కా. సో కాబట్టి ఎవరో కాదు, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్సే మన కొంప అయితే ముంచేస్తారు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అన్నింటికి చాలా దూరంగా ఉండండి. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ అయితే అస్సలు చేయొద్దు నేను చెప్పేది అయితే. సో కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఉన్నదాంతో కష్టపడండి, వచ్చింది తినండి, హ్యాపీగా ఉండండి, అంతేగాని అత్యాశకి వెళ్ళొద్దు, త్వరలో లక్షాధికారులం అయిపోతామని అస్సలు అనుకోవద్దు. ఈ యాప్లో జాయిన్ అయ్యింటే మీ డబ్బులు మీరు తీసేయండి ఫాస్ట్గా. ఇది ఉండదు చాలా రోజులు, ఖచ్చితంగా చెప్తాను. ఈ యాప్ గురించి కూడా నేను అప్పుడప్పుడు అప్డేటింగ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. ముఖ్యంగా మదనపల్లి, రాయచోటి, కడప, సో ఈ లొకేషన్లలో ఈ స్కామ్ అయితే చాలా ఎక్కువ జరిగింది. ఈ వాట్సాప్ గ్రూప్ కూడా ఇంతకుముందు నేను అబ్జర్వ్ చేసిన. జీబీ ఫుట్బాల్లో ఎవరైతే జాయిన్ అయింటారో ఆ నెంబర్లు తీసుకుని నా కొడుకులు మళ్ళా కొత్త గ్రూపులు క్రియేట్ చేసి దాంట్లోకి షేర్ చేసినారు వీళ్ళు మళ్ళా. సో అక్కడ మళ్ళీ చేస్తుంటారు. మీరు ఏదైనా ముందు 1 year బ్యాక్ మీరు ఏదైనా కొద్దిగా గొప్ప సంపాదించుకుంటే అది కూడా లాక్కొని వెళ్ళిపోదాము సరేనా అని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా గ్రూప్స్ క్రియేట్ చేసి నా కొడుకులు సో మళ్ళా మీకు ఎక్కించాలని చూస్తున్నారు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ₹1 కాదు కదా, ₹1/2 అసలు రిజిస్టర్ కూడా కావద్దు, ఇన్వెస్ట్ చేయొద్దు దీనికని నేను చెప్తాను అనమాట. సో కాబట్టి చాలా మంచిది. సో దీనికి దూరంగా ఉంటే ఎవరైనా సరే ఇందులో చిక్కుకొని ఏదైనా డబ్బులు కానీ పోగొట్టుకున్నా లేదంటే డబ్బులు పెట్టినా మీరు అక్కడ యూపీఐ నెంబర్స్ ఇస్తారనమాట. ఆ యూపీఐ నెంబర్స్కి మనము రీఛార్జ్ చేసి ఉంటారు కదా, సో ఆ యూపీఐ నెంబర్ తీసుకుని సైబర్ సెక్యూరిటీలో ఖచ్చితంగా కంప్లైంట్ అయితే ఇవ్వండి. వాళ్ళని పట్టుకునేదానికి ఛాన్సెస్ ఉంటాయి, మేబీ మీ డబ్బులు అయితే ఎనికి రావచ్చు అనమాట. సో కాబట్టి ఇది ఒకటి చూసుకోండి. అదేవిధంగా మనమైతే బ్యాంక్ డీటెయిల్స్ అని ఇస్తుంటాం, వీళ్ళు మనకి డబ్బులు నెఫ్ట్ ద్వారా వేస్తూ ఉంటారు, లేదంటే వాళ్ళు కూడా ఫోన్పే గూగుల్ పే యూస్ చేస్తారు. సో కాబట్టి ఖచ్చితంగా మన బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో యాప్ అనేది మెయిన్గా చెప్పాలంటే ఇది మనం ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి, ఎందుకంటే దొంగనా కొడుకు దొంగ యాప్ ఇది. సో కాబట్టి ప్లే స్టోర్లో దొరకదు ఈ దొంగ యాప్. కాబట్టి ఏమవుతుందంటే మనం ఏపీకే ద్వారా ఇన్స్టాల్ చేస్తాం. ఎప్పుడైనా సరే ఏపీకే ద్వారా డౌన్లోడ్ చేసి ఏది రికమెండెడ్ కాదు, హార్మ్ఫుల్, ఖచ్చితంగా మన ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది, మన డేటా అనేది దొంగలు ఇచ్చేస్తారు ఖచ్చితంగా. సో అదేవిధంగా ఫ్యూచర్లో మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల సో మనకు అన్నోన్ సోర్స్ డబ్బులు పడతాయి కదా, ఖచ్చితంగా మీకు సైబర్ సెక్యూరిటీ మీ అకౌంట్ అయితే ఖచ్చితంగా క్లోజ్ చేస్తారు, లేదంటే హ్యాక్ అనేది ఫ్రీజ్ అయితే చేస్తారనమాట. సో మన అకౌంట్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. కాబట్టి మీరు మీ అకౌంట్ ఏదైనా మెయిన్ ఇటువంటి వాటికి అయితే ఖచ్చితంగా ఇవ్వద్దు, ఇచ్చినా కూడా తీసేయండి. వాటికి అనేది ఖచ్చితంగా పెట్టద్దనే చెప్తాను, ఎందుకంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలా. సో మా వాళ్ళు కూడా 2-3 ఇదే ప్రాబ్లం ఫేస్ చేశారు. ఎక్కడో హర్యానా నుంచి డబ్బులు వచ్చిందంట, హర్యానాలో సైబర్ సెక్యూరిటీ వాళ్ళు ఫ్రీజ్ చేశారు, కంప్లైంట్ పెట్టింటే ఆ డబ్బులు దాంట్లో శాలరీ పడింది ఎవరితో 1,00,000 దాకా, ఆ డబ్బులు అంతా అట్లాగే ఉండిపోయింది, ఆ డబ్బులు తీసుకోలేక అల్లాడుతున్నారు. సో కాబట్టి మీ బ్యాంకు పర్సనల్ డీటెయిల్స్, శాలరీ అకౌంట్ డీటెయిల్స్ ఇటువంటి వాటికి అస్సలు యూజ్ చేయొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి నేనైతే మీకైతే మనవి చేసుకుంటాను. సో కాబట్టి నేను ఏదైనా సరే చెప్పినా కూడా మన మంచి కోసమే చెప్తాను, ఎందుకంటే లాస్ట్ టైం నేను ఇటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేసినాను, నా కళ్ళతో నేను చూసినాను. సో ఎందుకంటే నేను కూడా ఒక ఎంప్లాయీని అనమాట, జాబ్ చేస్తాను. సో కాబట్టి నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. సో నేను వీటిని చూసాను, అబ్జర్వ్ చేసిన ఈ యాప్ ఇది అసలు పెద్ద దొంగ యాప్ అనమాట. సో కాబట్టి దీన్ని ఎవరు ట్రస్ట్ చేయొద్దు. ఇప్పుడు ఇది ఏబీసీ నేమ్తో వెళ్ళిపోయినా కూడా ఫ్యూచర్లో ఏ బీడీసీనో గేడీసీనో లేదంటే ఇంకోటి ఏదో సన్ ఫుట్బాల్ అనో లేదంటే సన్ఫ్లవర్ ఫుట్బాల్ అనో మీ ముందరకు వస్తుంది. ఏ ఫుట్బాల్ అని వచ్చినా జరిగేది ఒకటే మోసమే, ఒకటే కాన్సెప్ట్ నా కొడుకులది, పేద ప్రజల్ని మధ్యతరగతి వాళ్ళని ముంచేయడము, మనల్ని మోసం చేయడము. సో అదేవిధంగా వీళ్ళు మనల్ని ఎట్లా ట్రైన్ చేస్తారంటే ఒక సర్టైన్ పీరియడ్లో సో మీరు వచ్చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ని జాయిన్ చేయండి, మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయండి, సో మీకు ఇంత అమౌంట్ రిలీజ్ చేస్తా ఫండ్స్ 6,000, దీంతో ఒక 50 మందికి అన్నం పెట్టండి, ఒక 50 బిర్యానీ ప్యాకెట్లు పంచండి, లేదంటే రైస్ పంచండి, ఆయిల్ పంచండి అని మీ దగ్గర పంచిస్తారు. సో లాస్ట్కి యాప్ ఎత్తేస్తారు. పంచిన వాళ్ళు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి మీ మొహం అయితే చూపించలేరు, పెద్ద దొంగల్లాగా ఉండిపోతారు లాస్ట్ వరకు. సో మీరేమంటారు, లాస్ట్కి మీరే ఉండేది, మీరు మిమ్మల్ని వచ్చి క్వశ్చన్ చేస్తారు. సో కాబట్టి మీరు అనొచ్చు నేను నిన్ను జాయిన్ చేయ, నేను నిన్ను పెట్టమన్నానా, ఇంత పెట్టమన్నానా, అంత పెట్టమన్నానా అని చెప్పొచ్చు, బట్ అదైతే మంచిది కాదు. సో ఎవరు ఒకరు మోసపోయారు. సో నా వీడియో వల్ల ఒక్కరు సేవ్ అయిన అన్న మీరు వీడియో చేయడం వల్ల ఆ రోజు దీంట్లో యాప్లో ఇన్వెస్ట్ చేయలేదు, సో నేను నా డబ్బులు సేవ్ అయిందన్నా అని ఒక కామెంట్ ఈ వీడియో కింద వచ్చినా కూడా నేను ఫుల్ సాటిస్ఫైడే. ఒక్కరిని కాపాడిన వాడైనా అయినా కూడా నేనైతే ఫుల్ సాటిస్ఫైడే అనమాట. సో నా వల్ల ఒక్కరు సేవ్ అయినా ఫుల్ హ్యాపీ ఈ వీడియో తీసిన దానికి. సో నేను ఇంకా ఇటువంటి వీడియోస్ చాలా తీస్తూ ఉంటాను ఖచ్చితంగా. సో మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో వీలైతే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకైతే సపోర్ట్ అందించండి. సో కాబట్టి అందరికీ థ్యాంక్ యూ.